హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. IREDA ఒక కంపెనీలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో ఇవాళ మనము ఆ న్యూస్ ఏంటి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే IREDA కంపెనీలో ఒక ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. ఎలా అయితే మనకు IPO ఉంటుందో స్టాక్ మార్కెట్స్లో, సేమ్ అదే విధంగా IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మనందరికీ తెలిసింది. అంటే ఫస్ట్ టైం ఏదైనా కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మారుతుంది అంటే దాన్ని IPO అంటాము. ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీలో షేర్స్ని ఆఫర్ చేస్తున్నట్లు అది ఒక IPO అనమాట. అలాగే FPO అంటే ఏంటి అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళ షేర్స్ అనేది పబ్లిక్ దగ్గర ఉన్నాయి. కానీ ఇంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ 100% కంపెనీ నుంచి ఒక 2% పబ్లిక్కి ఇచ్చారు అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇంకొక 1% 2% ఇంకా వాళ్ళు కంపెనీలో పబ్లిక్కి ఆఫర్ చేస్తున్నారు అంటే దాన్ని FPO అంటారు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. సో ఇప్పుడు IREDA వాళ్ళు FPO చేయబోతున్నారు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. 4,000 to 5,000 crores కోసము ఈ FPO ఉండబోతుంది అని ఒక అంచనా అనమాట. ఇది వచ్చేసి నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో జరగబోతుంది. ఎందుకంటే ఇది ఒక కంపెనీ అండ్ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్తో అప్రూవల్స్ కోసం టాక్స్లో ఉన్నారు. వాళ్ళు ఒక ప్రపోజల్ అనేది అక్కడ సబ్మిట్ చేశారు. సో ఆ ప్రపోజల్ మళ్ళీ చాలామంది రివ్యూ చేసి దాన్ని అప్రూవ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి జూలై అంటారు, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలా కంపెనీ మనకు చెప్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ IREDA పర్ఫార్మెన్స్ కూడా మనం చూసుకుంటే గత కొన్ని నెలలుగా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. అంతేకాకుండా వీళ్ళ డెట్ని కూడా వీళ్ళు కొద్దిగా తగ్గిస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకున్న అప్పుల్ని కూడా కొద్దిగా తగ్గిస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతానికి వాళ్ళకు రెన్యూవబుల్ ప్రోడక్ట్స్కి కోసం డెట్ ప్రోడక్ట్స్ కావాలన్నమాట. సో రెన్యూవబుల్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ని మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా కానీ, మార్కెటింగ్ చేయాలనుకున్నా కానీ, ఒక కొత్త సెటప్ ఫ్యాక్టరీ ప్లాంట్ అలాంటిది ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ అలాంటి వాటి కోసం వాళ్ళకు ఒక డెట్ ఫైనాన్సింగ్ కావాలన్నమాట. ఆ రీజన్గా ఈ యొక్క FPO అనేది వాళ్ళు ఇక్కడ మన కోసం తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి IREDA బాగానే పర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉండిందనమాట. అది కాకుండా ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేయబోతుంది అండ్ మీరు ఈ న్యూస్ ప్రకారంగా ఏమనుకుంటున్నారు, IREDAలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా ఇలా మనము న్యూస్ చూసిన తర్వాత మీ సొంత రీసెర్చ్ చేసిన తర్వాత కూడా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మీ స్ట్రాంగ్ రీసెర్చ్ చేసిన తర్వాతనే ఆలోచించండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా న్యూస్ మీకు కావాలి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనం మీకోసం తీసుకురావాలి అంటే మన హిట్ టీవీ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.